నమస్తే. ప్రస్తుతం మనం ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ లా స్టూడెంట్స్ అన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఏం పేరు అన్న? నా పేరు నవీన్ అన్న. ఇక్కడ లా స్టూడెంట్. ఇప్పుడు ఎల్ఎల్ఎం కౌన్సిలింగ్ నడుస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఓడిపోయింది, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, రేవంత్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ సీఎం అవుతున్నారు. ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి మీకు కావాల్సిన ఏమైనా ఉందనుకుంటే ప్రభుత్వాన్ని ఏం కోరుకోగలుగుతారు? ఫస్ట్ గా రేవంత్ రెడ్డి గారికి కంగ్రాచులేషన్స్ సీఎం అవుతున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి. అండ్ ఫ్రమ్ ఓయూ మేమేం కోరుకుంటున్నాం అంటే ఇక్కడ ఉన్న కాలేజెస్ లో స్టాఫ్ ని భర్తీ చేయమని కోరుకుంటాం. అంటే అసోసియేట్ ప్రొఫెసర్స్ కానీ, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ కానీ, టీచింగ్ ఫ్యాకల్టీ, వాళ్ళకి సపోర్టింగ్ ఫ్యాకల్టీ, వీళ్ళని భర్తీ చేస్తే వాళ్ళు మాకు ఎడ్యుకేషన్ అనేది న్యాయపరంగా ఇస్తారు. మేము మంచిగా చదువుకొని ఉత్తీర్ణతలో అవుతాము. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నారా? ప్రస్తుతం కొంత డెఫిసిట్ నడుస్తుంది, స్టాఫ్ డెఫిసిట్ నడుస్తుంది కొన్ని విభాగాలలో. దాన్ని పూర్తి చేయాలని కోరుకుంటున్నాము. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎవరైతే సెలబ్రిటీస్ వీళ్ళందరూ ప్రచారం చేసి పెద్ద ఎత్తున చేశారు. ఈ మన ఎవరైతే మన ఓయూ నుంచి మైపాల్ అన్న ఉన్నారు, మైపాల్ అన్న మీద కొద్దిగా కేసులు వేస్తున్నారు. అసలు సెలబ్రిటీస్ అంటే వాళ్ళు యాక్టర్స్. శివజ్యోతి వాళ్ళ తమ్ముడు ఫోన్ చేసి బెదిరించడం జరిగింది. కరెక్ట్, అది కూడా. ఇప్పుడు సెలబ్రిటీస్ ఉన్నారు అంటే సెలబ్రిటీస్ అంటే వాళ్ళు యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్. సో అంటే వాళ్ళ ప్రొఫెషన్ ఏంటంటే యాక్టింగ్. అంటే ఎవరైనా ఒకళ్ళు పే చేస్తే వాళ్ళు యాక్టింగ్ చేస్తారు. ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అందరూ రీల్స్ చేసినారు, ఆ సాంగ్స్ కి రీల్స్ డాన్స్ చేసినారో, దే ఆర్ బీయింగ్ పేడ్. అంటే వాళ్ళకి స్టూడెంట్స్ పడుతున్న బాధలు తెలియదు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద కార్లలో తిరుగుతారు, పెద్ద పెద్ద షోస్ కి అటెండ్ అవుతారు. ఇక్కడ ఇట్లా మన లెక్క వానలా ఉండి చెట్ల కింద చదువుకోవడం వాళ్ళకి తెలియదు. సో వాళ్ళు అట్లా పెయిడ్ యాక్టర్స్ కాబట్టి బాధలు తెలియని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. ఇప్పుడు మన ల్యాండ్స్కేప్ గార్డెన్ ఉంది, అక్కడ చైర్లు వేసుకొని ఎంతమంది చదువుకుంటున్నారో ఒకసారి వచ్చి చూడమనండి. అశోక్ నగర్ లైబ్రరీలో చూడమనండి, సిటీ సెంట్రల్ లైబ్రరీలో. అట్లాంటి దాంట్లో చూడండి. మా బాధలు చూసి మీరు వీడియోలు చేస్తారా, మా గురించి మాట్లాడతారా అనేది వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు మహిపాల్ అన్న యాదవ్ అన్న మీద కేసులు వేస్తున్నారు, అది తప్పు. బికాస్ రైట్ టు స్పీచ్, రైట్ టు ఎక్స్ప్రెషన్ ఉంది. అన్న ఏం అడిగిండు, మీరు బాధలు తెలుసుకొని వీడియోలు చేయమన్నారు. తప్పైతే ఏం చేయలేదు కదా. ఇప్పుడు మీరు బాధపడుతున్నారు అంటే, అరే సో అండ్ సో పర్సన్ బాధపడుతున్నాడు, ఇతనికి సపోర్ట్ చేయాలి, కానీ మీరు బాధింపబడ్డ వాళ్ళకి సపోర్ట్ చేయొద్దు. అది మెయిన్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు ఏదైతే ఉద్యోగాలు భర్తీ చేయలేదు బీఆర్ఎస్ ప్రభుత్వం, ఇప్పుడు ఈ ఉద్యోగాలు భర్తీ చేయగలుగుతారంటారు? వాళ్ళు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసారు. 2 lakhs పోస్ట్ రిలీజ్ చేస్తా అన్నారు మన జనవరి ఫిబ్రవరిలో. ఇక వాళ్ళు ఎట్లా చేస్తా అనేది ఇక మనం కొంచెం టైం అయితే ఇవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ అయింది, ఇక మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ అన్ని వాళ్ళు డిసైడ్ కావాలి. కాబట్టి ఇక త్వరలోనే వాళ్ళు చేయాలని ఆశిస్తున్నాము. ఎందుకంటే నిరుద్యోగులు చాలా మంది ఉన్నారు, మాలాగా సఫరర్స్ చాలా మంది ఉన్నారు. ఇక వీళ్ళందరికీ వాళ్ళు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాము. రేవంత్ రెడ్డి గారు సీఎం అయితే ఇప్పుడు ఎవరైతే ఉన్నారో మిగతా క్యాండిడేట్లు మిగతా సీఎం అవ్వాలనుకుంటున్నారు కదా, అందరిలో మీకు సీఎం అయితే ఎవరు బెటర్ అనుకుంటున్నారు? సీఎం ఎవరు విద్యార్థుల పరంగా కానీ యూనివర్సిటీ పరంగా అంటే ఎవరు న్యాయం చేయాలి? సీఎం పదవి అనేది అన్న ఒక ముళ్ళ కుర్చీ లాంటిది. అంత ప్రెషర్ తీసుకునే వ్యక్తి ఉంటే ఎవరైనా పర్వాలేదు. అది రైట్ డెసిషన్ మేకింగ్ ఉన్న పర్సన్ కూర్చోవాలి, అందులో కరెక్ట్ డెసిషన్స్ తీసుకోవాలి. అపోజిషన్ ఇప్పుడు కేటీఆర్ గారు అపోజిషన్ లో ఉంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. యూ హ్యావ్ టు ఫేస్ కేటీఆర్ అంటే అది ఒక పెద్ద టాస్క్. సో కేటీఆర్ గారికి ఉన్న వర్గాన్ని మీరు ఫేస్ చేసి ఆన్సర్స్ ఇచ్చి ఆ ప్రెషర్ ను తట్టుకుంటే ఎనీబడి హూ ఇస్ ఎలిజిబుల్ ఫర్ దట్ కెన్ బి ద సీఎం. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విద్యార్థులుగా మీరు ఏం చెప్పారు, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటారు? అంటే ఒక లైన్ లో అంటే ఏం మీకు అవసరం ఉన్నది ఏంటి ఇంత ఇంపార్టెంట్? ఇక్కడ ఇంపార్టెంట్ మాకు ఎడ్యుకేషన్. ఉస్మానియా విద్యార్థులకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వండి. ఇంతకంటే పెద్ద వరం మాకేం లేదు. మంచి ప్రొఫెసర్స్ ని పెట్టండి, మాకు టైంకి క్లాసెస్ అటెండ్ చేపియండి, టైంకి ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేపియండి. ఇది చాలా గిఫ్ట్ మాకు, పెద్ద గిఫ్ట్ మాకు. ఇదే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అన్న.